హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం ఈ ఏదైతే సాళ్ళు అనేటువంటివి తోలుతున్నామో ఇవి మనం ఈ మిర్చి మొక్కలు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రధాన పొలంలోకి మన నర్సరీలో పెంచినటువంటి 43 రోజుల మొక్కని ప్రధాన పొలంలోకి తీసుకురావడానికి ఈ విధంగా మనం మన ప్రధాన పొలంలో సాళ్ళని తోలాల్సి ఉంటుంది. ఈ సాళ్ళు అనేటువంటివి ఎందుకు తోలుతున్నాము అని అంటే, ఈ విధంగా ఈ మట్టి కొంత లోతు తెంపడంతో పాటుగా సాలుకి మధ్య దూరాన్ని ఈ సాళ్ళ అడ్డతో మనం నిర్ణయించవచ్చు. మనం ఈ సాళ్ళకి మధ్య దూరం 36 అంగుళాలు అనేటువంటిది పెట్టుకోవాల్సి ఉంటుంది. 36 అంగుళాలు అంటే మనకి సాలుకి మధ్య ఖచ్చితంగా 3 అడుగుల దూరం అనేటువంటిది ఉండాలి. ఈ 3 అడుగుల దూరం అనేటువంటిది మనం నేల యొక్క తత్వాన్ని బట్టి, నేల యొక్క రకాలను బట్టి, బలం గల భూములు లేదంటే బలం తక్కువగా ఉండే భూములను బట్టి ఈ సాలుకి మధ్య దూరం అండ్ అలానే మొక్కకి మధ్య దూరం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఈ విధంగా సాళ్ళతో తోలుతుండగానే మనం ఏం చేస్తున్నామంటే, ఈ బియ్యంకి గౌచో అనే మందు, గౌచో అంటే ఇమిడా క్లోరోప్రిడ్ 48% అనేటువంటిది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ గౌచోని ఈ బియ్యంతో కలిపి ఈ సాళ్ళతో పాటుగా మనం ఎనకమాల చూస్తున్నారు కదా, బుర్రలు అని అంటారు, ఆ బుర్రల ద్వారాగా ఈ సాళ్ళల్లో మనం ఎదబెట్టడం వలన ఈ ఎర్త్ గ్రబ్ అంటారు. ఎర్త్ గ్రబ్ అంటే ఈ నేల వేరు పురుగు అండ్ అలానే ఏదన్నా రసం పీల్చే పురుగులను మనం మొక్క వేసిన తర్వాత ఒక వారం రోజుల వరకు కూడా మనం అరికట్టవచ్చు. ఈ విధంగా ఖచ్చితంగా మనం ఈ గౌచోని ఖచ్చితంగా మనం ఎదబెట్టాల్సి ఉంటుంది. ఈ గౌచో అనేటువంటిది ఎదబెట్టడం వల్ల ఈ మట్టిలో ఉండే ఈ వేరు తినే పురుగు అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది. మొక్కకి ఎటువంటి హాని అనేటువంటిది ఉండదు. చూస్తున్నారు కదా, మనం అయితే ప్రజెంట్ సాలుకి మధ్య 36 అంగుళాలు అంటే 3 అడుగుల దూరాన్ని పెట్టుకొని ఈ విధంగా మన ప్రధాన పొలంలో సాళ్ళని అనేటువంటిది తోలుకుంటున్నాము. ఇలా సాలుకి మధ్య 3 అడుగులు పెట్టడం వల్ల చెట్టు పెరిగే కొద్దీ బలాన్ని బట్టి, నేలలో ఉండే బలాన్ని బట్టి, మనం ఇచ్చే మందు కట్టాలని బట్టి, మన మెయింటెనెన్స్ని బట్టి మొక్క అటు ఇటు కొమ్మలుగా వచ్చి గాలి ఆడడానికి, చెట్టు ఏపుగా పెరగడానికి అండ్ అలానే మధ్యలో మనం ఇంటర్కల్చర్ యాక్టివిటీస్ కానీ, ఇంటర్ విలేజ్ యాక్టివిటీస్ కానీ, మందులు కొట్టడం కానీ అనేటువంటివి మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సాళ్ళలో ఈ విధంగా మనం ఎదబెడుతున్నటువంటి బియ్యం ఈ గౌచోతో కలిపి ఈ విధంగా మనకి సాళ్ళల్లో ఉంటుంది. ఎర్త్ గ్రబ్ అనేటువంటిది అసలు ఎలా ఉంటుంది, ఈ ఏదైతే ఈ వేరు పురుగు అంటున్నాం కదా, అది ఎలా ఉంటుంది అనేటువంటిది నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ గౌచోని బియ్యానికి మనం కలిపినప్పుడు ఈ విధంగా ఉంటాయి. వీటిని మనం ఎదబెడుతున్నాం ప్రజెంట్ అయితే. చూస్తున్నారు కదా, ఇది నర్సరీలో మనం సాళ్ళు తోలుకున్న తర్వాత మనం ఒకరోజు ముందుగానే మనం నర్సరీలో కనుక చెప్పినట్లయితే ఆ మొక్కలకి బాగా ఫుల్గా వాటరింగ్ అనేటువంటిది చేసి ఉంచుతారు ఒకరోజు ముందే. అంటే ఒక 12 అవర్స్ ముందు. రేపు మార్నింగ్ మనం మొక్కలు వేయాలి అని అంటే ఈరోజు నైటే మొక్కలకి ఫుల్గా వాటరింగ్ అనేటువంటిది ఇస్తారు నర్సరీ వాళ్ళు. ఇచ్చిన తర్వాత తెల్లారి ఈ విధంగా మనం ఏదైతే నారు పెంచినప్పుడు ట్రేలు ఉన్నాయి కదా, నారు ఏ విధంగా పెంచుతారు ఏంటి అనేటువంటిది కూడా డీటెయిల్డ్ వీడియో నేను షేడ్ నెట్లలో ఎలా పెంచుతారు అనేటువంటిది నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చూపించాను. అలా మంచి హై క్వాలిటీ నర్సరీని ఎంచుకొని ఈ విధంగా మన నారుని కనుక తీసుకొని ఈ విధంగా కట్టలుగా కడతారనమాట. ఒక కట్టకు వచ్చేసి 4000 మొక్కలు లేదంటే 3000 మొక్కల్ని ఈ విధంగా కట్టలుగా కట్టి మనకి ఇస్తారు. నర్సరీ నుంచి ఈ విధంగా ఈ కట్టల్ని మన ప్రధాన పొలంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా దారాలు వేసి కట్టలు కట్టి మనకి నర్సరీ వాళ్ళు ఇస్తారు. వీటిని మనం ఈ మెయిన్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 45 రోజులు లేదు అంటే 43 రోజులు మినిమం మొక్కకి వయసు అనేటువంటిది నర్సరీలో ఉండాలి.
40 రోజుల లోపు మొక్క అయినా సరే, లేదు తప్పని పరిస్థితుల్లో 60 రోజులు పైబడిన మొక్కని కూడా మనం ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అనేటువంటిది రికమెండేషన్ అనేటువంటిది లేదు. సో ఈ విధంగా నారు అనేటువంటిది మనం ప్రధాన పొలంలోనికి తెచ్చిన తర్వాత ఈ సాళ్ళల్లో చూస్తున్నారు కదా, వాటరింగ్ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చుకోవాలి. వాటర్ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చుకొని సాళ్ళల్లో మొక్కకి ఇక్కడ మనకి రో టు రో అంటే సాలుకి మధ్య దూరం అనేటువంటిది ఆల్రెడీ మనం నిర్ణయించేసాము సాళ్ళ అడ్డతో పాటు. కానీ ఇప్పుడు మనం బాగా అబ్జర్వేషన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా వాటరింగ్ అనేటువంటిది ఇచ్చుకున్న తర్వాత మొక్కకి మధ్య దూరం కనీసం 14 అంగుళాలు అనేటువంటిది మనం మెయింటైన్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ మొక్కలు వేసేటప్పుడే మొక్కకి దగ్గర నిండా అడుగు, కనీసం కాలుతో మనం అడుగు పైన అనేటువంటిది మనం మొక్కకి మధ్య దూరాన్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఈ మొక్కకి మధ్య దూరం కూడా మన నేల రకాన్ని బట్టి, మన ఫెర్టైల్ ల్యాండ్సా లేదంటే అన్ఫెర్టైల్ బలం లేని భూములు అనేటువంటిది ప్రతి రైతుకి తెలుసు. బలం గల భూములు అయితే దూరాన్ని పెంచుకోవాలి. అంటే మ్యాక్సిమం మనం వేసే ఈ బ్లాక్ కాటన్ సాయిల్ బలం గల భూములు కాబట్టి మనం 14 అంగుళాలు పెడుతున్నాము. ఇన్ కేసు ఇంకా బలం గల భూములు కాకపోతే చౌడు భూములు కానీ, లేదు అని అంటే ఇసుక పొరలు కానీ, లేదంటే ఎర్రమట్టి నేలలు కానీ, వీటన్నిటిలో ఇంకొద్దిగా దూరం తగ్గించుకోవాల్సి ఉంటుంది మొక్కకి. అండ్ అలానే సాలుకి మధ్య దూరాన్ని అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి, డిపెండింగ్ అపాన్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. చూస్తున్నారు కదా, మనకి నేలలో సరైన తేమ అనేటువంటిది ఇవాళనే నైట్ కనుక వర్షం పడి ఉంటే డైరెక్ట్గా మొక్కలు అనేటువంటివి వేసుకోవచ్చు, ఈ విధంగా వాటర్ ఇచ్చే పని లేకుండా. లేదు అని అంటే ఖచ్చితంగా ఈ విధంగా వాటరింగ్ అనేటువంటిది ఇచ్చుకుంటూ ఈ విధంగా సాల్లో మట్టిని తీసి మన మొక్కని పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ మట్టిని మన మొదట్లోకి నెట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా వాళ్ళు ఎంత నీట్గా మొక్కల్ని వేస్తున్నారో. ఈ విధంగా మనం రైతు కూలీకి ఒక నిఘా అనేటువంటిది ఉంటుంది. మొక్కకి మధ్య ఒక అంగుళం అటు ఇటుగాను ఏ విధంగా మొక్కలు నాటాలి అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా తెలుసు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మట్టిని పక్కకని మొక్కని భూమిలో పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న మట్టిని మొక్కలకు అనేటువంటిది అంటించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మొక్కల్ని నీట్గా ఇలా ప్రధాన పొలంలోకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అలానే ఈ విధంగా నీళ్లు పెడుతున్నప్పుడు మనం బియ్యానికి గౌచోని కలిపి ఎదబెట్టాం కదా, ఆ పాయిజన్ మొత్తము కూడా ఈ నీళ్ళతో పాటుగా కరిగిపోయి ఆ మట్టికి ఆ ఇమిడాక్లోరోపిడ్ అనేటువంటి కెమికల్ స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ వీడియోలో క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఆ ఎర్త్ గ్రబ్ అంటే ఇదే. ఈ వేరుదిరే పురుగు అనేటువంటిది ఆ పూపా దశలో, లార్వా దశలో ఉన్నప్పుడు సాయిల్లో ఆ అడల్ట్ ఫ్లై అనేది గుడ్లు పెట్టడం వల్ల సాయిల్లో అవి ఆ పూపగా లార్వాగా మారి అవి ఏం చేస్తాయంటే మనం వేసిన ఈ మొక్క యొక్క వేర్లని తింటూ ఉంటుంది. సో వాటి ద్వారా అవి ఈ విధంగా ప్రతి నేలలో కూడా ప్రతి చోట ఉంటాయి. వాటిని మనం చంపడం కోసం ఈ విధంగా ఈ కెమికల్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మనం ఏదైతే సాలు తోలేటప్పుడు ఆ బియ్యము గౌచోని ఎదబెడుతున్నాం కదా, అలా ఎదబెట్టినప్పుడు ఇలాంటి లార్వా అనేటువంటిది ఆ పాయిజన్ దెబ్బకి చనిపోయి మొక్క వేరు వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్కలు అనేటువంటివి పచ్చబడడం అనేటువంటిది, బతకడం అనేటువంటిది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొక్కలు అనేటువంటివి మన ప్రధాన పొలంలో ఈ విధంగా మనం నర్సరీ నుంచి తెచ్చుకొని ఈ విధంగా సాలు తోలుకొని ఈ విధంగా నీళ్లు పెట్టుకుంటూ మొక్కలు అనేటువంటివి మనం వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఫర్దర్గా మనం మొక్కలు వేసిన తర్వాత వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సకింగ్ పెస్ట్ రసమిల్చే పురుగుల్ని అండ్ అలానే తామర పురుగుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో మీకు డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.